థ్యాంక్స్ ధన్యవాదాలు. మరి ఆయనకి మనంతా కూడా ఇప్పటి నుంచో కూడా రుణపడి ఉండం. ఎందుకంటే ఆయన మంచినీళ్ళు తాగుతున్నాం మన గ్రామం, మన పంచాయతీ. కాబట్టి నేను కోరేది ఏంటంటే భవిష్యత్తులో మరి ఆయన చేసిన సేవలు ఇప్పుడు కూడా చేస్తున్నారు, నిరంతర కార్యక్రమాలు. మరి అసంటి ఆయన రాజుగారు మరి ఏదో డబ్బు కోసం లేకపోతే సంపాదన కోసం మరి ఎమ్మెల్యేగా నిలబడలేదు. ఆయన సంపాదించుకున్న తర్వాతే రాజకీయాల్లోకి వచ్చారు. కాబట్టి ఆయన ఎంతో కొంత ఈ ప్రజలకి సేవ చేయాలనే కార్యక్రమంతో ముందుకు వచ్చారు. కాబట్టి ఆయనంతా ఆదరించి మన వంతు మనం 2 సార్లు కూడా తెలుగుదేశానికి వెన్నెముకగా నిలిచాము, మరి మెజార్టీ చూపించాము. మరి ఈ తరం కూడా అంతకంటే గొప్ప మెజార్టీగా మరి రాజుగారి మరి మీరంతా కూడా ఓటేసి మెజార్టీ బంపర్ మెజార్టీతో మరి చూపించాలని నేను ఎంతో మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పుచ్చగుర్తివారిపాలెం సంబంధించి ఈ రోజు మహిళల్ని కలవటం, మీ మాట నా బాట అంటూ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలని ప్రతి ఇంటికి వెళ్తా ఉన్నా. ఒక అమ్మకి కొడుకులాగా, అక్కకి తమ్ముళ్లాగా, చెల్లెలికి అన్నయ్యలాగా, ఒక అన్నదమ్ముళ్లాగా ఇంటికి వెళ్ళి తెలుగుదేశం పార్టీకి ఓటేయండి అని అడగటమే కాకుండా ఈ ఊరి సమస్యల మీద, వాళ్ళ సంరక్షణ మీద వస్తూ తెలుగుదేశం పార్టీ అన్నదండలు ఎప్పుడు ఉంటాయి మీకని మహిళలకి 3 సిలిండర్ల గురించి, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని గురించి తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఒక బ్రోచరు, మేనిఫెస్టో, భవిష్యత్తు గ్యారంటీ, ఇది బాబు గ్యారంటీ అని తెలియజేస్తా ఉన్నాం. వీళ్ళందరూ ఎంతో పెద్ద ఎత్తున పాలు పంచుకోవటమే కాకుండా చాలా ఆప్యాయంగా పలకరించే విధానాన్ని బట్టి చాలా సంతోషంగా ఉంది. తెలుగుదేశం పార్టీ అండదండలు ఎప్పుడూ అందిస్తుంది. అలాగే ఈ ఊరికి సంబంధించి ఏ అవసరమైనా సరే రాబోయే రోజుల్లో నేను ఈ మండలానికి సంబంధించిన వ్యక్తిగా హామీ ఇస్తా ఉన్నా. వీళ్ళందరికీ ఎప్పుడు అందుబాటులో ఉండటమే కాకుండా నిజాయితీగా, నీతిగా పనిచేయటం కోసం, అవినీతికి తావు లేకుండా పనిచేయటం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.